నల్లేరు ఓట్స్ ఇడ్లీస్. ఓకే, సో నల్లేరు మీద నడక అంటారు, బట్ నల్లేరు మీద ఇడ్లీస్ అనమాట ఓట్స్లో. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. ఓల్డ్ ఓట్స్ తీసుకొచ్చాం అండ్ నల్లేరు. నల్లేరు. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఆ టేస్ట్ కూడా నాకు నిజంగా తెలీదు ఏంటి ఎలా ఉంటుంది అని. సో ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు నల్లేరు మిక్సీ పట్టేసుకుందాం కొంచెం. సో పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పల్లవి? నెక్స్ట్ ఇంకా మనము పోపు వేసుకొని ఓట్స్ ఇదంతా కూడా రోస్ట్ చేసుకోవాలి. సో జస్ట్ ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం నూనె, జీలకర్ర కొంచెం, ఓకే, ఆవాలు, శనగపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, సో పర్ఫెక్ట్గా పోపు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇందులోనే మనం రోల్డ్ ఓట్స్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఇడ్లీ అంటే మనం పెరుగు వేసుకుంటున్నామా? సో మళ్ళీ అదంతా పేస్ట్ వేసి ఇంకొకసారి మిక్స్ చేసి ఓకే, అప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కర్డ్, సాల్ట్ ఇవన్నీ కూడా అప్పుడు యాడ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు ఓట్స్ జస్ట్ ఫ్రై అవ్వడానికి. ఓకే, ఇంత మాత్రం చాలా మరి. అంత చాలు. నెక్స్ట్ మనము నల్లేరు పేస్ట్ కూడా వేసేద్దాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం అది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇందులో కర్డ్ యాడ్ చేసేద్దాం, పెరుగు, అండ్ అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ఫ్రూట్ సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇందులో మనం కొన్ని వాటర్ వేసి కొంచెం సైడ్కి పెట్టేసుకుందాము. ఓట్స్ అవన్నీ కూడా నానాలి. ఓకే, సో ఇది కొంచెం సైడ్కి పెట్టేసిన తర్వాత మనం ఇడ్లీలు వేసేసుకుందాం. చూసారు కదండి, ఆ ఓట్స్ ఆ మ్యారినేషన్ అంతా చేసేసాము. ఓట్స్ కొద్దిగా మెత్తబడాలి, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు చక్కగా నానిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే పల్లవి, సో స్టార్ట్ చేసేద్దాము. మరి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేద్దాం. ఇది సో లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసేసి
సో ఎవరికైనా కొంచెం రోల్డ్ ఓట్స్ అలానే ఉన్నాయనిపిస్తే అవి కూడా వాళ్ళు మిక్సీ పట్టుకొని ఇంకా ప్యూర్గా చేసుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టేసుకోవచ్చు దాన్ని కూడా. ఓకే. సో నేను ఇటు షిఫ్ట్ చేస్తాను. ఓకే. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, ఇంకా స్టీమ్ చేసేసుకోవాలి అనమాట. సో ఇవి ఎన్ని ఇడ్లీస్ తీసుకుంటే మంచిది, ఎంత క్వాంటిటీ తీసుకుంటే? సో ఓట్స్ పౌడర్ కాకుండా మనం అలాగే వేసాం కాబట్టి ఒక 2 to 3 చాలు, ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటాయి, ఒకసారి చూసేద్దాము. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయ్యాయి, ఇంకా సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, నల్లేరు ఓట్స్ ఇడ్లీలు రెడీ. నల్లేరు ఓట్స్ ఇడ్లీలు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్లేరు ఓట్స్ ఇడ్లీలకు కావాల్సిన పదార్థాలు: నల్లేరు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, ఉప్పు చిటికెడు, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు కొద్దిగా. నల్లేరు ఓట్స్ ఇడ్లీలు తయారు చేసే విధానం: ముందుగా ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో నల్లేరు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఓట్స్ వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న నల్లేరు పేస్ట్ వేసి వేయించి మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత అందులో పెరుగు కొద్దిగా, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కొత్తిమీర కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసుకొని ఈ మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ నల్లేరు ఓట్స్ ఇడ్లీలు రెడీ.